పట్టడం, కొట్టడము ఇదంతా. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ తర్వాత రిలీజ్ అయ్యాడు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక కొన్ని రోజులకి చనిపోయాడు. కానీ అతన్ని చంపేశారని వీళ్ళు ప్రచారం చేస్తారు ఇప్పటికి కూడా కదా. దాని మీద సిబిఐ దర్యాప్తు జరిగింది కదా. సిబిఐ దర్యాప్తు నివేదిక ఎందుకు బయట పెట్టలేదు? అది ఉద్దేశపూర్వకంగా చంపేశారని వీళ్ళు ప్రచారం చేశారు, ఇప్పటికి కూడా చేస్తున్నారు కదా. సిబిఐ దర్యాప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు జైల్లో పెట్టలేదు సిబిఐ? నివేదిక ఇచ్చేందుకు ఊరుకుంది? ఆ నివేదిక కాపీ ఏది? ఆ సిబిఐ నివేదిక అడిగింది ఆ రోజున ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత. మరి వాళ్ళకి కూడా ఆ మాట అంటున్నారు కానీ ఆ నివేదిక ఎందుకు బయట పెట్టట్లేదు? అంటే అప్పుడు సిబిఐ విచారణకు ఒప్పుకుంది కదా కోర్టు. మరి దీని మీద సిబిఐ దర్యాప్తు వచ్చే నెల 6కు వాయిదా వేసిందట. ఇంకా అప్పుడు ఏం కొట్టుకుంటుంది సిబిఐ వచ్చి? ఇప్పుడైతే కదా ఏమన్నా ఈ కేసులో వీళ్ళతో మాట్లాడడానికి అదంతా. ఇప్పుడు వేసిన పిటిషన్ మీద వచ్చే నెల 6ను విచారిస్తుంది. అప్పుడు మళ్ళీ వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఆ తర్వాత రెండో వైపున ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత 2 నెలల తర్వాత సిబిఐ వచ్చి ఏం చేయాలి? సుగాలి ప్రీతి కేసులో మేము ఏం చేయమంటారని అడిగింది. అది ఎందుకని? నివేదికలు ఏం లేవు కాబట్టి. అదే కదా జరిగేది. లేదా వివేకానంద రెడ్డి కేసులో అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చింది సిబిఐ, 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వచ్చి ఏం చేసింది? వీళ్ళనే పట్టుకుని కొట్టి నువ్వు చెప్పు, నువ్వే అని చెప్పుకో, నువ్వే వీళ్ళ పేరు చెప్పు, వాళ్ళ పేరేం చెప్పింది. అట్లా సిబిఐ కొట్టి చెప్పాలి.